ఇందాక మాట్లాడుతూ గాల్ స్టోన్స్ గురించి జస్ట్ అట్లా మెన్షన్ చేశారు. సో యాక్చువల్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం చెప్తారా సార్? అంటే ఇప్పుడు మనకు గాల్ స్టోన్ ఫామ్ అవడం అని అన్నారండి. ఫామ్ అవడం అంటే బేసిక్గా మనకు లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ ట్రాన్సియెంట్గా, అంటే మనము ఫుడ్ తీసుకొని మధ్యలో టైం ఉంటుంది కదా, అందులో గాల్ బ్లాడర్లో ట్రాన్సియెంట్గా స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే మనకు ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్కి అంటే డియోడనమ్కి అట్లా రీచ్ అవుతుందో అవి గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయ్యి ఆ సెక్రేషన్స్ అన్నీ న్యాచురల్గా ఇంటెస్టైన్కి రిలీజ్ అవుతాయి. దట్ హెల్ప్స్ మనకు అది ఫుడ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ అ వన్ థింగ్. ఇంకొకవి ఇప్పుడు ఎందుకు ఫామ్ అవుతాయంటే ఇప్పుడు మనకు అది కొంచెం ఫిజియలాజికల్ ప్రాసెస్. దట్ ఈజ్ అంటే ఒక నార్మల్గా లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ అవ్వడానికి అందులో లివర్ జ్యూసెస్లో ఉండే అన్ని కాంపోనెంట్స్ ఒక సేమ్ ఒక ప్రపోర్షన్స్లో మెయింటైన్ అవ్వాలి. అంటే బైల్ సాల్ట్స్ కానీ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ కొలెస్ట్రాల్ అంటాం. అవి ఒక ప్రపోర్షన్లో మెయింటైన్ అయినప్పుడు మనకు ఇవి సింపుల్గా లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ అవుతుంది లివర్ జ్యూస్ అనేది. అయితే వాటిలో ఏదైనా ఒక ప్రొపోర్షన్ తగ్గి పెరిగినా కానీ, అంటే సపోజ్ కొలెస్ట్రాల్ పెరిగింది అనుకోండి, అది గ్రాడ్యువల్గా ప్రెసిపిటేట్ అవుతుంది. అవి ప్రెసిపిటేట్ అయ్యి స్లడ్జ్ ఫామ్ అయ్యి ఓవర్ ద టైం మనకు అది స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకొకటి గాల్ బ్లాడర్ ఫంక్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అదంటే ప్రాపర్గా ఎంటీ చేస్తుందా లేదా అని, దట్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ రోల్. వీటి కాకుండా ఇవి న్యాచురల్గా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్. ఇంకా సమ్ టైమ్స్ ఈ గాల్ స్టోన్స్ అనేది అంటే సెకండరీ బిలియరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఫామ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని హిమోలైటిక్ డిజార్డర్స్ వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు. ఇవి కామన్ కారణం ఫామ్ అవ్వడానికి. అయితే పెయిన్స్ తెలుస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమంటే అసిమ్టమాటిక్గా ఉంటారండి. అంటే జనరల్గా ఇది మనం కామన్ పబ్లిక్ తీసుకుంటే అప్ టు 1 to 3% ఆఫ్ జనరల్ పబ్లిక్కి ఇది ఉండొచ్చు. అంటే కానీ చాలామందికి ఏమంటే వాళ్ళు ఏదో ఒక స్క్రీనింగ్ కోసం అల్ట్రాసౌండ్ కోసం వెళ్తారు, లేదా సమ్ అదర్ రీజన్కి అల్ట్రాసౌండ్కి వెళ్ళినప్పుడు యూజువల్గా ఇది డిటెక్ట్ చేస్తాం. పర్టికులర్లీ ఇది మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. మేల్స్లో కూడా రావచ్చు, కానీ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. అయితే అట్లా డిటెక్ట్ చేస్తాము. కానీ కొంతమంది మాత్రము ఇట్లా క్లాసికల్గా మీరు చెప్పినట్టుగా పెయిన్ జాండీస్తోని అట్లా ప్రజెంట్ అవుతారు. అప్పుడు మనం అల్ట్రాసౌండ్ అనే సింపుల్ టెస్ట్ చేయడం ద్వారా, నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే సాధారణంగా మనం వీటి స్టోన్స్ అనగానే దానికి చాలా ఆలోచన ఉంటాయి కదా, కరుగుతుందా లేదా బయటకి ఎట్లా వస్తుంది అది ఇది అని చెప్పి. సో దీని ప్రాసెస్ ఏంటి సార్? ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత అది ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 1 to 3% అంటే చాలా లార్జ్ పాపులేషన్. అంటే ఐ మీన్ వాళ్ళకు మనం ఎవరికైతే సిమ్టమ్స్ ఉండవో వాళ్ళని మనం ఏమి ట్రీట్ చేయమండి స్పెసిఫిక్గా. ఓన్లీ యాజ్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఎవ్రీ వన్కి మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి, వెయిట్ మెయింటైన్ చేసుకోండి, అది అనేది అంతే. జస్ట్ మనము కొలెస్ట్రాల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటాం, లేదంటే దట్ ఈస్ అ రొటీన్ ప్రోటోకాల్ లాగా అది చెప్తాము. కానీ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేయడం అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం, వాటిని కరిగించడానికి ప్రయత్నం అట్లా అయితే జనరల్గా ఏం చేయము. కానీ కొంతమందికి అంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ స్లడ్జ్ స్టైల్ అంటే less than 5 mm ఉన్నది, అంటే ఏం క్యాల్సిఫికేషన్స్ లేవు, గాల్ బ్లాడర్ సరిగా పనిచేస్తుంది అన్న క్రమంలో మనం మెడికల్ థెరపీ ద్వారా ట్రై చేయొచ్చు. వాళ్ళల్లో 50% అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే రెస్పాండ్. కానీ బై ద 1 year నెక్స్ట్ డే నేను చెప్పినట్టు అది మళ్ళీ రికవర్ అవుతాయి అప్ టు 50% ఆఫ్ ద పాపులేషన్లో. అంటే నేను ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లివర్ నుంచి వచ్చే జ్యూసెస్లో ప్రాబ్లం అంటే రాదర్ దాన్ ద గాల్ బ్లాడర్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఇనీషియల్గా వెరీ ఫ్యూ కేసెస్లో మెడికల్ మేనేజ్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకు ఒకవేళ మనం ఇనీషియల్గా వీ కెన్ ట్రై ఫర్ దట్ ఈవెన్ ద సిమ్టమ్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా అంటే వాళ్ళకు పెయిన్ వస్తుంది. పెయిన్ కొంతమంది పెయిన్ విత్ అసోసియేట్ విత్ వామిటింగ్ కానీ, జాండీస్ కావడం కానీ, నేను ఇందాక చెప్పినట్టుగా ప్యాంక్రిటైటిస్ రావడం కానీ, ఇట్లాంటి ఏదైనా ఒక 1 of the కాంప్లికేషన్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనం ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మనము రికమెండ్ చేస్తాం సర్జరీ కోసం రిమూవ్ చేయడం. సో అది అంటే పెయిన్ ఉన్నప్పుడే ఎక్కువగా ఉన్నప్పుడే యూ గో ఫర్ దిస్ సర్జరీ. పెయిన్ ఎక్కువ తక్కువ అని కాదు, అంటే పెయిన్ వస్తుంది వాళ్ళకి రిపీటెడ్గా అండ్ దెన్ దట్ ఈస్ పర్సిస్ట్ అవుతూ ఎస్ పెయిన్ అటాక్ ఉంది. ఆ పెయిన్ బికాస్ ఆఫ్ గాల్ స్టోన్ అని మనం ఒకసారి క్లినికల్లీ డయాగ్నోస్ చేసినామంటే డెఫినెట్లీ వాళ్ళకు సర్జరీ ఇండికేటెడ్. అంటే ఇప్పుడు ఈ సర్జరీ అనేది కూడా ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ లేదా? లేదండి, ఇది వెరీ సింపుల్. ఒక్కొక్కసారి మనం డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేయొచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పర్టికులర్లీ అన్కాంప్లికేటెడ్ కేసెస్ లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా తీస్తారు. అది గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. బట్ ఆ తర్వాత కూడా ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే
అంటే ఇప్పుడు చెప్పినట్టు ఇందాక జ్యూస్లో ప్రాబ్లం కాబట్టి జనరల్గా అయితే గాల్ బ్లాడర్ అనేది లేదు కాబట్టి అందులో స్టోన్స్ రాకపోవచ్చు, కానీ ఏదైతే బైల్ డక్ట్లో ఉన్నదో దాంట్లో సమ్ టైమ్స్ ఎస్ ఇట్ కెన్ ఫామ్. అంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తే అంటే వేరే కాంప్లికేషన్స్ ఏం రావచ్చు బాడీ ఫంక్షనింగ్లో? చూడండి, ఎనీ కాంప్లికేషన్ విషయానికి వచ్చినట్టు ఏ ప్రొసీజర్ కానీ ఏ మెడికేషన్ కానీ వితౌట్ కాంప్లికేషన్స్ ఉండదండి మెడికల్ ఫీల్డ్లో. కానీ ఇట్ ఈస్ జనరల్లీ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ కామన్లీ ప్రాక్టీస్ ప్రొసీజర్. కాంప్లికేషన్స్ అనేవి వెరీ లెస్. అంటే ఆర్గన్ ఒక దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం కదా, దానివల్ల అంటే దాని ఫంక్షన్కు మనకు ఆల్టర్నేట్గా మనము దాని ఫిజియలాజికల్ సిస్టమ్ని పెద్దగా డిస్టర్బ్ చేయనట్టు దాంట్లో నాకు బైల్ డక్ట్ అనేది కొంచెం అడాప్ట్ అయ్యి అది స్టోర్ చేస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఈ మొత్తం గాల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా కొంతమంది ఇది తినద్దు ఇది తినాలి అని చెప్తూ ఉంటారు కదా డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే డయాగ్నోజ్ అయిన తర్వాత వాళ్ళకి చెప్పే విధానంలో అదేమన్నా ఉంటుందా సార్? అంటే ఇట్ ఈస్ ఫ్యాట్స్ ఎక్కువ తినకూడదు అట్లాంటివి? అంటే చూడండి, వాళ్ళకనే కాకుండా ఎవరికైనా కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది వెరీ ఎసెన్షియల్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గాల్ స్టోన్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాల్ స్టోన్స్ ఆల్సో, దట్ ఈస్ అప్లైస్ టు సేమ్ టు దెమ్ ఆల్సో. సో అంతకుమించి వేరేది చూడండి, ఈ పెయిన్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకు ఇప్పుడు టెండెన్సీ, ఇప్పుడు ఫ్యాటీ మీల్ తీసుకుంటే దట్ ఛాన్స్ ఆఫ్ రికరింగ్ పెయిన్ విల్ బి మోర్. ఎందుకంటే మనకు ఫ్యాటే మెయిన్ స్టిమ్యులెంట్ ఫర్ ద గాల్ బ్లాడర్ కాంట్రాక్షన్. అట్లా రిలేట్ అవుతుంది. అంతేగాని ఎవరైనా కానీ ఆబ్వియస్లీ హెల్దీ లైఫ్ స్టైల్, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఎసెన్షియల్, నాట్ ఓన్లీ గాల్ స్టోన్ పెయిన్. అది ఆఫ్కోర్స్ అది ఎప్పటికీ ఉంటుంది. అండ్ నార్మల్ టాబ్లెట్స్తో రికమెండ్ చేసేది ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పారు కదా, గాల్ స్టోన్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద సైజు ఉన్నాయి, స్టోన్స్ కరిగిస్తాం అట్లా ఇట్లా అని వేరియస్ మెథడ్స్లో ట్రై చేస్తూ ఉంటారు జనాలు. అది అంత యూజ్ ఏముండదు. మెడికల్ థెరపీ ఓన్లీ వెరీ వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్ అండి. అంటే వెరీ స్మాల్ స్లడ్జెస్ లెస్ దాన్ 5 mm ఉన్నవి, అవి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్నవి, అంటే కాల్షియం అట్లా ఏం లేదు, గాల్ బ్లాడర్ ఫంక్షన్ మంచిగా ఉంది, అట్లాంటప్పుడు ఎస్ వీ కెన్ ట్రై మెడికల్ థెరపీ కొన్ని మెడికేషన్స్ ద్వారా. బట్ వాళ్ళల్లో కూడా మనం స్టాప్ చేసినాక 1 yearలో 50% రికవర్ అవుతాయి. అది సో బేసిక్లీ ఇంకా సర్జరీ లాంటిది అంటే ఎసెన్షియల్ అని ఏం కాదు. మనకి అవుట్ ఆఫ్ 100లో మనకి 100 పేషెంట్స్ గాల్ బ్లాడర్లో ఉంటే ఓన్లీ 1 or 2% పర్ ఇయర్ సిమ్టమ్స్ అవుతారు. మిగతా 98%కి ఏం అవసరం లేదు ఎక్సెప్ట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి. Like and subscribe Eagle Health and Beauty.